తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. సో, మార్కెట్ ఇవాళ చాలా దారుణంగా 2 డైరెక్షన్స్‌లో ట్రేడ్ అయింది. మనం చూసాం. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ ఈ హైస్ వరకు వచ్చి ఈ లెవెల్ నుంచి ఓపెన్ అయింది కదా! ఈ హైస్ వరకు వచ్చి మళ్ళీ అంతకంటే కింద క్లోజ్ అవ్వడం గమనించాం. సో, ఇవాళ ప్రైస్ యాక్షన్‌ని మనం ఒక్కసారి ఓవరాల్ పిక్చర్‌లో ఆహ్, ఎక్కడ ఫిట్ అవుతుంది? ఏం అర్థం చేసుకోవాలి? ఇవాళ ప్రైస్ యాక్షన్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది? మనం ఏ లెవెల్స్‌ని దాటితే మనం ఎలా ట్రేడ్ చేయాలో కూడా తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. అయితే ముందుగా మనం బ్యాంక్ నిఫ్టీ డైలీస్ చార్ట్‌తో స్టార్ట్ చేద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా అన్నదుంది. సో, ఈ సపోర్ట్ ఏరియా నుంచి బ్యాంక్ నిఫ్టీ బయటికి వచ్చినట్లయితే అప్పుడు మనం డౌన్ సైడ్‌కి ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో, డౌన్ సైడ్‌కైతే వచ్చింది. ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసుకొని ఈ క్యాండిల్ ద్వారా మనకది కనబడుతుంది. కానీ అదే లెవెల్‌లో ఒక్కసారి లెఫ్ట్ సైడ్‌కి చూసుకుంటే ఇక్కడ మనకొక స్వింగ్ హై అన్నది మనకిక్కడ కనబడుతూ దాని పక్క రోజు మనకు షార్ప్ రియాక్షన్ కిందకెళ్ళింది కదా! ప్రైజెస్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. సో, అందుకని ఈ లెవెల్‌ని మనం ఇప్పుడు మళ్ళీ జోన్‌గా గీసుకుంటే, ఈ లెవెల్ మొత్తాన్ని జోన్‌గా ఇక్కడ మనం మార్క్ చేసుకుంటే, ఇది మైనర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందని మనం ఈరోజే ఈ క్యాండిల్ ఫార్మ్ అయిన రోజు డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగింది? ఇక్కడ ఈ జోన్‌లో ఒక క్లోజ్ ఇచ్చింది. దాని తర్వాత ఈ జోన్ కంటే కింద ఓపెన్ అయ్యి, కానీ అక్కడ సస్టైన్ అవ్వలేక మళ్ళీ పైకొచ్చి దీనిపైన క్లోజ్ అయితే ఇచ్చింది. సో, ఇప్పుడు ఐదర్ మనకు ఆల్ టైమ్ హైస్‌లో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏ లెవెల్ అయితే క్రియేట్ అయిందో, ఓకే. ఇంకొద్దిగా ఈ లైన్‌ని తీసేసి మనం స్ట్రెయిట్‌గా గీసుకునే ప్రయత్నం చేద్దాం లైన్‌ని. సో, ఇక్కడ ఎప్పుడైతే మనకి ఆల్ టైమ్ హై క్రియేట్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో ఎంత హై ఇక్కడ 53,357 దగ్గర మళ్ళీ ఆ రోజు తర్వాత ఈ మనం ఇన్ని రోజులు ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం గదా! ఇంకెప్పుడు గూడా ప్రైజెస్ ఈ లెవెల్ దగ్గరికే రాలేదనమాట. సో, ఈ లెవెల్‌ని దాటనిద్దాం. ఈ లెవెల్ మనకు భయంకరమైన రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేస్తుందన్నది చాలా విజువల్‌గా క్లియర్‌గా కనబడుతుంది. కాబట్టి ఈ లెవెల్‌ని దాటనిచ్చి మనకు పైన క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం తిరిగి బులిష్ సైడ్ ఆలోచించాల్సిన డెసిషన్ తీసుకోవాలి. లేదా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! ఈ లెవెల్‌లో ఉంది కదా! ఈ జోన్‌లో ఉంది కదా! ఐదర్ దీన్నన్నా బ్రేక్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఈ కొత్తగా క్రియేట్ అయిన ఈ లెవెల్ ఉంది కదా! దీన్నన్నా బ్రేక్ అవ్వనిద్దాం. అయ్యాక మనకు డౌన్ సైడ్‌కి గనక ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ ఇచ్చినట్లయితే అప్పుడు మనం డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఏం జరిగినా కూడా దీన్ని ఒక కరెక్షన్ జోన్ లాగే చూడడం మంచిది. ఎందుకంటే జరుగుతున్నది కూడా కరెక్షన్సే. చూడండి ఇక్కడి నుంచి ఈ డౌన్ సైడ్‌కెళ్ళింది. మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ ఇక్కడికొచ్చింది. మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్‌కి చూసాం. ఇక్కడంతా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం మనం ఆల్టర్‌నేట్ కలర్స్ చూసాం. దాని తర్వాత ఇంత దూరం వచ్చాక కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడికొచ్చిందనమాట. సో, ఈ మొత్తం జోన్‌ను మనకు ఒక కరెక్షన్ జోన్ లాగా ఏర్పడింది కాబట్టి, ఈ జోన్‌లో నుంచి బయటకి వచ్చాక ట్రేడ్ చేస్తేనే మనకు డైరెక్షన్ అన్నది కొద్దిగా క్లియర్‌గా అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇవాళ ప్రైస్ యాక్షన్‌ని చూసినట్లయితే, ఇవాళ మనకు ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్‌లో జరిగింది. కానీ ఎక్కడి దాకెళ్ళింది? బ్యాంక్ నిఫ్టీ ఆ ఓపెనింగ్ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఓకేనా? ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు పైన మెజర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ మొమెంటమ్‌ని ఆల్మోస్ట్ మనకు 803 పాయింట్స్ పైకి అప్రాక్సిమేట్‌గా వెళ్ళింది. ఎంత దూరం అయితే పైకి వెళ్ళిందో మళ్ళీ అక్కడి నుంచి ఈసారి 800 కాదు 800ని దాటి క్లోజ్ వరకు చూసుకుంటే దాదాపు 930 పాయింట్స్ దగ్గరలో మనకు అంత ఫాస్ట్‌గా రివర్స్ అయ్యి కిందకి మార్కెట్ అయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో, ఈ క్యాండిల్ మనకేం చెప్తుంది? ఈ ఒక్క క్యాండిల్ ఇవాళ చూసిన ప్రైస్ యాక్షన్ క్యాండిల్ మాత్రం మనకేం చెప్తుందంటే ఇది కంప్లీట్‌గా ఇండెసిసివ్ క్యాండిల్. ఓకే. ఎందుకంటే బాడీ కంటే అప్పర్ సైడ్ విక్ ఎక్కువుంది. లోయర్ సైడ్ విక్ ఎక్కువుంది కాబట్టి, ఇది మామూలుగా ఎక్కువ ఉండడం కాదు. చాలా అబ్నార్మల్‌గా ఎక్కువుందనమాట. ఓకే. సో, ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే, దీనివల్ల రాబోయే రేపు కానీ, ఎల్లుండి గానీ, ఈ హై, ఈ లో ఉంది గదా! ఈ మొత్తం గూడా మనకు మళ్ళీ ఒక కన్‌ఫ్యూజన్ అన్నది ఈ జోన్‌లో క్రియేట్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విషయం గూడా గుర్తుపెట్టుకొని అగ్రెసివ్‌గా ట్రేడ్ చేయకుండా ఉండడానికి బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయనివ్వండి. ఓకే. ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఈ హై దగ్గర నుంచి ఓకే. ఈ హైస్‌ని ఇక్కడున్న ఈ జోన్‌లో ఉన్న క్యాండిల్స్‌ని హై తీసుకున్నట్లయితే, ఇవాళ క్యాండిల్ అక్కడ రిజెక్ట్ అయినట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి, బిల్డప్ అవ్వనిద్దాం దీన్ని. ఓకే. ఈ ట్రెండ్ లైన్ మనకు ప్రస్తుతానికైతే
టెంటేటివ్ ట్రెండ్ లైన్‌గానే చూడాలి. దీన్ని బిల్డప్ అవ్వనిద్దాం. సో, దాని తర్వాత మనం దీన్ని ఈ ట్రెండ్ లైన్ ఉంచాలా లేదా అన్నది మళ్ళీ డెసిషన్ తీసుకుందాం. సో, ఇది బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి. ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. చూడండి 15 మినిట్స్ చార్ట్‌లో ఇప్పుడు ఒక పని చేద్దాం. మొత్తం డ్రాయింగ్స్ అన్నీ తీసేసి ఒక్కసారి మనం ప్లెయిన్‌గా ఈ చార్ట్‌ని చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. సో, ఒకానొక టైంలో మనకి ఇక్కడుంది ప్రైస్ యాక్షన్. డౌన్ సైడ్‌కి మొమెంటమ్ ఉంది. పుల్ బ్యాక్ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయింది. మళ్ళీ లోవర్ హై క్రియేట్ అయింది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ దీన్ని కూడా ఇక్కడి నుంచి ఈ లోయెస్ట్ పాయింట్‌ని కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకేంటి ఈ ఈ స్వింగ్ హై క్రియే బ్రేక్ అవ్వనంత వరకు ఈ షార్ట్ టర్మ్ మనకు ఏదైతే ఈ డౌన్ ట్రెండ్‌లో ఉందో అది ఇంటాక్ట్‌లో ఉన్నట్టు. ఎప్పుడైతే మనకు ఈ లెవెల్‌ని దాటి మనం ఇక్కడ క్లోజెస్ చూడడం స్టార్ట్ చేశామో, ఈ లెవెల్‌ని దాటి ఎస్పెషల్‌గా ఈ రోజు క్రియేట్ అయిన ఈ హై చూసామో, సో ఇంతకుముందున్న ఈ డౌన్ ట్రెండ్ అన్నది మర్చిపోండి. సో, ఇప్పుడు ఇంతకుముందు ఈ హై బ్రేక్ అయింది కాబట్టి. సో, ఇక్కడి నుంచి ఇది మళ్ళీ ఈ స్వింగ్ హై బ్రేక్ అవుతుందా? లేదంటే ఈ స్వింగ్ హై బ్రేక్ అవుతుందా? అని చూసాకనే మనం ఆహ్, ఒక ఒక ఆహ్, ఒక నిర్ణయానికి రావాలి షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో స్వింగ్స్‌ని మార్క్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు త్వరగా మనం నిఫ్టీ చూసేదానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఛానల్‌కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సో, ఒక్కసారి మనం నిఫ్టీ చార్ట్, డైలీ చార్ట్ చూద్దాం. సో, ఇది నిఫ్టీ చార్ట్ అనమాట. సో, నిఫ్టీలో మనకు లేటెస్ట్ స్వింగ్ హై తీసుకున్నట్లయితే ఇదండి ఇది లేటెస్ట్ స్వింగ్ హై కదా! సో, అది తీసుకున్నట్లయితే అది ఒక ఆల్ టైమ్ హైగా ఉండింది. ఎప్పటి వరకు? ఈ రోజు వరకు. లాస్ట్ వీక్ కూడా మనకు కరెక్ట్‌గా ఈ జోన్ దగ్గరే కరెక్ట్‌గా ఈ లెవెల్ దగ్గర ఆగడం అన్నది మనం కొంచెంగా డౌట్‌గానే చూడాలి. ఈ లెవెల్‌ని దాటిన తర్వాతే మనం ఆల్ టైమ్ హై ఈ స్వింగ్ దాటిన తర్వాతే మనం దీన్నొక బుల్లిష్ సైడ్ చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకున్నాం. ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుందని. అయితే ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో మనకేం చెప్తుంది? సో, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత ఇండెసిసివ్‌నెస్ ఇక్కడ నిఫ్టీలో లేకపోయినా కూడా మనకు ఓపెనింగ్ దీనికంటే హైలో ఓపెన్ అయ్యి క్లోజింగ్ విషయానికొచ్చేసరికి మనకు ఈ లెవెల్ కంటే కొద్దిగా కిందనే క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజు, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజు మనకిప్పుడు నీట్‌గా మ్యాచ్ అవుతుంది గదా! సో, ఇలాంటి ప్యాటర్న్‌ని మనం ఏమంటాం? కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటాం జపనీస్ క్యాండిల్ స్టిక్ సీరీస్‌లో. ఓకే. సో, ఇది మనకిప్పుడు ఒక నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. అండ్ అది ఎక్కడొచ్చింది ఆ నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్? మనకు ఈ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై స్వింగ్ హై దగ్గర ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చిందనమాట. సో, ఇక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా మార్కెట్ కిందకి పడిపోతుందా నిఫ్టీ? దీనికి అర్థం డెఫినిట్‌గా కిందకు పడుతుందని కాదు. కాకపోతే పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు ఉన్న మొమెంటమ్ ఈ షార్ట్ టర్మ్ మొమెంటమ్ ఏదైతే ఉందో దానికి ఇది హోల్డ్ ఈ క్యాండిల్ మనకేం చెప్తుందంటే ఇంతకుముందున్న మొమెంటమ్ ఇప్పుడు హోల్డ్ అయింది. ఇంతకుముందున్న ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఇక్కడితో హోల్డ్ అయిందని అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడి నుంచి సైడ్‌వేస్ అన్నా వెళ్ళొచ్చు. సైడ్‌వేస్ తర్వాత మనకు అప్ సైడ్ కన్నా వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ కన్నా వెళ్ళొచ్చు. అయితే మనం తిరిగి మళ్ళీ అప్ సైడ్ ఎప్పుడు చూడాలి? నిఫ్టీలో మనకు మళ్ళీ ఈ హై ఇప్పుడు ఇది కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌లో ఈ హై ఉంది గదా! ఈ హై దాటి మనకు దీనిపైన క్లోజ్ అయితేనే నిఫ్టీలో మనం తిరిగి మళ్ళీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కాల్ సైడ్ అంటే అప్పర్ సైడ్‌కి మళ్ళీ నిఫ్టీ వెళ్తుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, అయితే ఇవాళ హై చూసుకున్నట్లయితే నిఫ్టీలో 24,999.75 అంటే 0.25 పాయింట్సే అనమాట. 1 పాయింట్ కూడా కాదు. 0.25 పాయింట్స్‌కి దూరంలో మనం 25,000కి ఉన్నాం. సో, 25,000 అన్నది మామూలు నంబర్ కాదు. 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ కాబట్టి, ఒక మైల్‌స్టోన్ నంబర్ కాబట్టి, ఇది ఖచ్చితంగా మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి 100% ట్రై చేస్తున్నట్టు మనకివాళ కనబడుతుంది క్లియర్‌గా ప్రైస్ యాక్షన్‌లో. సో, దీన్ని దాటనివ్వండి. ఇది ఇక్కడ అంత ఈజీగా దాటడం కూడా ఆహ్, కరెక్ట్ కాదు. దాటిన తర్వాత పుల్ బ్యాక్ రావడమో, లేదంటే దాటిన తర్వాత మనకి ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసిన తర్వాతనే మనం మళ్ళీ తిరిగి బుల్లిష్ సైడ్ చూడాలి. అంతవరకు మళ్ళీ ఇక్కడ బేరిష్ సైడ్ చూడాలంటే కూడా చూడండి ఇక్కడ ఓవరాల్‌గా ప్రైస్ యాక్షన్ మనకు నిఫ్టీలో ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఈ టెక్స్ట్ అన్ని ఇవన్నీ ఒకసారి తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనకు నిఫ్టీలో డైలీస్ చార్ట్‌లో చూసుకున్నట్లయితే ఈ పుల్ బ్యాక్ తర్వాత
ఓకే. సో, ఆల్మోస్ట్ మనం ఇదండి ఇక్కడొక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇదొక కరెక్షన్ మనకొచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ దీన్ని దాటాలా వద్దా అన్న పరిస్థితుల్లో ఉన్నాం. సో, ఇప్పుడు దీన్ని దాటితే మళ్ళీ అప్ సైడ్‌కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ స్వింగ్ గనక ఇది బ్రేక్ అయినా, లేదా ఇంత దూరం వచ్చేసి ఇది బ్రేక్ అయినా కూడా ఈ ఓవరాల్‌గా మనకున్న లాంగర్ మేజర్ ట్రెండ్ మనకు అప్ ట్రెండ్ నుంచి షిఫ్ట్ అయిందని తెలుసుకోవాలి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లుగా నిఫ్టీలో కూడా 15 మినిట్స్ చార్ట్ ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం ఇక్కడ. సో, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇదండి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఒక ఇంపల్సివ్ మూవ్ కిందకి చూసాం కదా! ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే. సో, ఈ పుల్ బ్యాక్ నుంచి మళ్ళీ ఈ డౌన్ సైడ్‌కి మనం క్లోజ్ చేసాం. క్లోజ్ చూసాక దీన్ని దాటకుండా ఉన్నంత వరకు మనకి డౌన్ సైడ్ ట్రెండ్ అన్నది ఇంటాక్ట్‌లో ఉన్నట్టు. కానీ ఎప్పుడైతే దీన్ని దాటి మనం క్లోజ్ చూసామో, దీన్ని దాటి క్లోజ్ చూసి ఎక్కడ మనకు క్లియర్ కరెక్షన్ వచ్చింది ఇదండి ఇక్కడ. దీన్ని దాటి ఎప్పుడైతే ఇక్కడ మనం క్లోజ్ చూసామో, ఇక్కడి నుంచి మనం కొద్దిగా అంటే ఇంతకుముందున్న ఈ డౌన్ ట్రెండ్ అయితే నో డౌట్ అది మనకు ఇది బ్రేక్ అయిన తర్వాతనే మనకది అయిపోయిందని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడే ఈ పుల్ బ్యాక్ మనకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఈ పుల్ బ్యాక్ తర్వాత మనం ఒక చిన్న క్లోజ్ అయితే ఈ లెవెల్ కంటే పైన ఇక్కడ చూసాం 15 మినిట్స్ చార్ట్‌లో. సో, అప్పుడు మనం అప్ ట్రెండ్‌లో ఉన్నామని అర్థం కదా! కానీ ఈ లో కూడా మనకి ఇవాళ బ్రేక్ అయింది చూడండి. బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్స్ పుల్ బ్యాక్ ఉంది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఇది గనక పుల్ బ్యాక్ ఇది గనక బ్రేక్ అయితే, ఈ స్వింగ్ గనక బ్రేక్ అయితే మనం తిరిగి మళ్ళీ డౌన్ ట్రెండ్‌కి కిందకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని నిఫ్టీలో అర్థం చేసుకోండి. సో, ఇవాల్టి వీడియోకి ఇంతేనండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత త్వరగా దాన్ని మనం అడ్రెస్ చేసేదానికి చూద్దాం. ఓకే. సో, తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థాంక్ యూ.